సుప్రీంకోర్టు క్లియర్ కట్‌గా సీబీఐకి గాని, మిగతా కోర్టులకు గాని గైడ్‌లైన్స్ ఖరాఖండిగా చెప్పేసింది. ఎన్ని వేకెంట్ పిటిషన్‌లు ఏసినా గూడా ఆయన కేసు సజావుగా సాగాలని ఉంది. ఇది ఎప్పుడు దాకా నడుస్తుంది? కొంతమందిలో అపోహ అయితే ఉంది సార్. ఒక ఏదో ఢిల్లీ లిక్కర్ కేసు ఒక రకంగా నడుస్తుంది. ఈయన అక్రమ ఆస్తుల కేసు ఒక రకంగా నడుస్తుంది. మిగతా ఎవరైతే వ్యక్తులు పారిపోయి ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశం కల్పించినట్టు ఉందని చెప్పి సాధారణ ప్రజలు అనుకుంటున్నారు. కోర్టు ప్రొసీడింగ్ వ్యవహారాలు చూసుకుంటా. దాన్ని ఎలా చూడొచ్చంటారు? ప్రజల్లో అపోహ తొలగించడానికి ఏమన్నా సరైన మార్గంలో వెళ్ళిద్దనుకుంటున్నారా ఈ కేసు? సార్, ప్రజాస్వామ్యంలో ఒక బలీయమైనటువంటి ఒక వ్యవస్థ, ఇండిపెండెంట్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థలో పేదవానికి కానీ, లేదా బలవంతుడికి కానీ, లేదా రాజ్యాధికారంలో ఉన్నవాడికి కానీ ప్రత్యేకమైనటువంటి పరిమితులు ఏముండవు. అందరూ కూడా ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టము ముందు అందరూ కూడా సమానమే అనేది భారత రాజ్యాంగం కల్పించింది. దీనికి న్యాయ వ్యవస్థ ముందు అందరూ కూడా సమానమే. అయితే ఈ ప్రజల్లో ఈ మధ్య విచారణ జరుగుతున్న తీరు చూస్తే ఈ భారతదేశంలో ఉన్నవాడికి ఒక న్యాయము, లేనివాడికి ఒక న్యాయం ఉందని చెప్పి అపోహ అయితే జరుగుతుంది. కోడికత్తి కేసులో కావచ్చు, లేదా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో, హత్య కేసులో విచారణ సందర్భంగా జరుగుతున్న తీరు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో, ఆస్తికి మించినటువంటి కేసులో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సిబిఐ కేసుల విచారణ పురోగతిని గురించి ప్రజల్లో అయితే ఒక అపనమ్మకం అయితే ఉంది. పేదవానికి ఒక న్యాయం, ధనవంతుడికి ఒక న్యాయం ఉందని. దానికే సుప్రీంకోర్టు ఇప్పటికే దీని మీద తెలుగుదేశం పార్టీ నుంచి రీసెంట్గా గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు దాఖలు చేసినటువంటి కేసులో పిల్లిలో సుప్రీంకోర్టు వారు అభ్యర్థన 2 చేయటం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ కేసును బదిలీ చేయమని, ఈ కేసును వేగవంతంగా విచారణ చేయమని చెప్పి అభ్యర్థన చేస్తూ రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో వేసినటువంటి దానిలో త్రిసభ్య ధర్మాసనం అయినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు, జస్టిస్ సంజయ్ కుమార్ గారు, జస్టిస్ ఆర్ మహదేవన్ గారు ముగ్గురితో కూడినటువంటి ధర్మాసనం జగన్మోహన్ రెడ్డి మీద వేసిన ఛార్జ్ షీట్లో విషయాలు పరిగణన చేసుకొని వారు కూడా నివ్వెరపోయారన్నమాట. ఈ కేసు విషయాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ కేసు త్వరితంగా తేల్చమని, డిశ్చార్జి పిటిషన్లు వేస్తే కూడా విచారణకి అడ్డుకునే అవకాశం లేదని, ఏ పిటిషన్లు ఉన్నా కూడా విచారణ తేల్చమని చెప్పి ఒకవైపున సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చి ఉండటం జరిగింది. అలానే తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానంలో చేగొండ హరిరామయ్య జోగయ్య గారు ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో జస్టిస్ అలోక్ అరోధ్రా గారు, జస్టిస్ స్టీవ్ వినోద్ గారితో కూడినటువంటి బెంచ్ దీని మీద నిర్ణయం తీసుకుంటూ జరిగింది. దీని మీద ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి హైకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. ఇది ఇంచుమించుగా డిసెంబర్ 31 ఈ సంవత్సరపు లోపుగా డే బై డే విచారణ చేసి పూర్తి ట్రయల్ చేయమని చెప్పి మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. దీనిలో ఇప్పటికే 129 డిశ్చార్జ్ పిటిషన్లు వేయటం జరిగింది, 29 క్వాష్ పిటిషన్ వేయటం జరిగింది. అంటే సిబిఐ కేసులో తీవ్ర ఆర్థిక నేరారోపణలు కలిగి వేల కోట్ల రూపాయలతో సీజ్ కాబడ్డాయి, అటాచ్మెంట్ కాబడ్డాయి. ఇలాంటి ప్రైమా ఫేసిక్ ఉన్నటువంటి కేసుల్లో ఒక బలమైనటువంటి ఆర్థిక నేరారోపణలే కాదు, కొన్ని అటాచ్మెంట్ చేసిన ఇలాంటి కేసుల్లో పూర్తి ట్రయల్ కాకుండా క్వాష్ అనేది జరగదు. ఇంతవరకు జరిగిన చరిత్ర కూడా లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేసే ఉద్దేశం మీద 39 క్వాష్ పిటిషన్ ఫైల్ చేస్తే 129 డిశ్చార్జ్ పిటిషన్లు ఫైల్ చేశారు. ఈ పిటిషన్లు ఆటంకం కాదని పూర్తి ట్రయల్ చేయమని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా తెలంగాణ హైకోర్టు కూడా డే బై డే విచారణ చేసుకొని జూలై 23 నుంచి రోజువారీ విచారణ చేస్తూ ఈ సంవత్సరం డిసెంబర్ లోపుగా ట్రయల్ పూర్తి చేయమని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చి ఉన్నవి. అందుకని నాకు తెలిసినంత వరకు కూడా ఇది ఇంచుమించుగా 11 సంవత్సరాల పైన జరిగిన కేసు కనుక ఐడెంటిఫై మ్యాటర్గా ఉన్నది. ఇప్పటికే దీని మీద సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు కూడా మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది.
నాకు తెలిసినంత వరకు కూడా రాబోయే 3-4 నెలల్లోనే ఈ కేసు డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు గారు వేసినటువంటి కేసుల్లో ఆ రాష్ట్రం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పి కోరి ఉన్నారు. అలాంటి బదిలీ ఏదైనా అయినట్లయితే తెలంగాణ వెలుపల విచారణ చేయమని కనుక సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్లయితే దాని ప్రకారంగా కేసు జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా తెలంగాణలో ఇప్పుడున్నటువంటి సిబిఐ కోర్టులో ఉన్నా లేదా సుప్రీంకోర్టు రాబోయే తీర్పు ప్రకారం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఇది ఖచ్చితంగా ఒక 4-5 నెలల లోపలే పూర్తి విచారణ జరుగుతుందని నేనైతే విశ్వసిస్తున్నా ఒక న్యాయవాదిగా. అయితే ఇక్కడ సార్ ఇప్పుడు ఒక కేసులోనే జరుగుతుంది అంటారా? అన్ని కేసుల్లో జరిగే అవకాశం, ఈడీ కేసు సపరేటు, మన సిబిఐ కేసు సపరేట్ కాబట్టి అన్ని కేసులు జరుగుతాయా లేదా ఒక కేసు జరుపుకుంటూ వస్తాయి ఈయన మీద ఉన్న కేసులు? ఇవి 2 రకాలుగా ఉంటాయి. క్లబ్బు చేసి జరగవచ్చు, లేదా ఈడీ సపరేట్గాను లేదా సిబిఐ సపరేట్గాను ఉన్న కేసుల్లో 2 విడివిడిగా జరిగే అవకాశం ఉంటుంది. లేదా 2 క్లబ్బు చేసి కూడా విచారణ చేస్తామన్నట్లయితే 2 క్లబ్బు చేసి కూడా సాక్షులను విచారించే అవకాశం ఉంటుంది. సార్ అలాగే ఇవాళ హాట్ టాపిక్ నడుస్తుంది ఒక ఎమ్మెల్సీ గారు. ఆయన వ్యవహారంలో ఒక భార్య ఉండగా ఇంకో ఆమెను ఉంచుకొని ఆయన చేస్తున్న వ్యవహారం, వాళ్ళ కూతుళ్ళు వచ్చి నన్నే చంపుతారని ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఈరోజు ఒక ఎమ్మెల్సీ గారి విషయమే కాదు, ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ చరిత్ర చూస్తే అందరూ కూడా ఇలాంటి ఆరోపణలు పొందుతూ ఉన్నారు. విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి, అరగంట రాంబాబు గారి దగ్గర నుంచి, లేదా సుకన్య గారి దగ్గర నుంచి, లేదా విశాఖపట్నంలో ఉన్నటువంటి అందచందాలైనటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఈ పార్టీలో ఎందుకు ఇలా వస్తుంది అని అంటే ఒక్కసారి అధినాయకుడు కరెక్ట్గా ఉంటే మిగతా వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. ఎప్పుడైతే మొదట్లోనే అధినాయకుడు కట్టడి చేసినట్లయితే ఇలా జరిగి ఉండేది. కాబట్టి ఒక్కసారి ఈ ఎమ్మెల్సీ విషయం కాదు, అధినాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి ఉండవచ్చు అనేది కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈరోజు పార్టీలో ఇంతమందిగా కుటుంబ పరంగా ఇలాంటి ఇబ్బందులు ఏ పార్టీలో లేనట్లుగా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలో వస్తుందంటే వాళ్ళకి మహిళల మీద గౌరవం కానీ, మహిళల మీద ఒక చిన్న చూపు, మహిళలంటే ఒక ఉంపుడు గత్తిలుగా చూస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో నాయకుడు జవాబుదారీతనంగా ఉండవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఎవరు చూడాలనుకోవటం పొరపాటు. దీనికి ఒక సీసీ కెమెరా లాగా ఒక వ్యవస్థ అనేది వెంబడిస్తూ ఉంటుంది. భవిష్యత్తులో రాజకీయాల్లో ఉండాలనుకుంటే, ప్రజలకు జవాబుదారీగా ఉండాలంటే ఇలాంటివి లేకుండా ఉంటే బాగుంటుంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ మీద ఈ మినిస్టర్ గారు వ్యాఖ్యలు చేశారు, ఎమ్మెల్సీ గారు వ్యాఖ్యలు చేశారు. 3 పెళ్లిళ్ళు చేసుకుంటారు, 30 నిత్య పెళ్లి కొడుకు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఈయన వ్యవహారం చూసినప్పుడు ఎలా చూడాలంటారు ఈయన వ్యవహారం శైలి? సార్, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏది వచ్చినా కూడా చట్టబద్ధంగా చట్టానికి లోబడి ఒక చర్చల ద్వారా కావచ్చు, లేదా మ్యూచువల్ ద్వారా కావచ్చు, ఒక డైవర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ వివాహం చేసుకోవటం, అక్కడ కూడా డైవర్స్ తీసుకోవడం ద్వారా మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, కొన్ని వ్యక్తుల మనసుల కలయిక లేకపోవటం వల్ల ఇరువురు కలిసే అవకాశం లేదు కనుక చట్టానికి లోబడి ఆయన వివాహం విడుబాటు తీసుకున్నాడు. విడుబాటు తీసుకున్న తర్వాత మాత్రమే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగింది. 2 పెళ్ళిళ్ళ 3 పెళ్ళిళ్ళు అనేది వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి నేను మాట్లాడటానికి ఇష్టపడను. కానీ పవన్ కళ్యాణ్ గారి ఉన్న జీవితానికి సోకాల్ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి మంత్రులు, అలిగేషన్లో ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధమే లేదు. ఆయన నిజాయితీగా కోర్టు ద్వారా వెళ్ళి కోర్టులో విడాకులు తీసుకొని, విడాకులు అయిన తర్వాత మాత్రమే మరొకరిని వివాహం చేసుకున్నాడు. కానీ వైఎస్ఆర్సీపీలో చాలామంది కూడా కొన్ని సంబంధాలు కలిగి ఉన్నారు. అది దురదృష్టకరం, ఆ పార్టీకి దురదృష్టకరం.